హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఏంటి ఇవన్నీ అని చూస్తున్నారా? సో నా బర్త్డే కోసం అయితే కొన్ని షాపింగ్ చేశాను. అలాగే నైట్ సూట్స్ కావాలని కొన్ని తీసుకున్నాను అనమాట. సో వీటి రివ్యూ అయితే పోతున్నా. నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను అనమాట. మీకు కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అలాగే కొన్ని నైట్ సూట్స్ అయితే తీసుకున్నాను కాటన్వి. సో మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే. ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది. ఇది ప్యాంట్. దీని ప్రైస్ ఎంత పడిందని నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి ప్యాంట్ అన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి టాప్. నేను ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టాను, బట్ చాలా సైజే ఎక్స్ట్రా వచ్చింది. సో సైజ్ చేసుకోవాలా లేదంటే రిటర్న్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, బట్ కాటన్ కదా కొంచెం ఆలోచించుకోవాలి. ఎక్కువ రోజులు రావు అనమాట. మిషన్ వాష్ చేస్తే 1 month వస్తాయి, అంతకు మించి ఎక్కువ రావు. ఇంకా హ్యాండ్ వాష్ చేస్తే మేబీ ఒక 6 months అలా వస్తాయేమో, తెలీదు నాకు కూడా. మా మమ్మీ అనింది ఎక్కువ లైఫ్ రావు ఇవి కాటన్ కదా అనేసి చెప్పింది అనమాట. అంటే పల్చగా ఉన్నాయి, కొంచెం మందంగా లేవు. ఇక్కడ చూసే మీకు అర్థమవుతుంది. సో అదనమాట మ్యాటర్. సో ఒక సెట్ అయితే ఇది టాప్, ఇది బాటమ్. ఇది నైట్ వేర్ అనమాట, నైట్ టైంకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ ఇవి. మనకి వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ సమ్మర్ ఏముంది చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి బాటమ్. ఇది కూడా సేమ్ కాటన్. ఇది కూడా ఇది వచ్చేసి బాటమ్ అనమాట. ఇది వచ్చేసి టాప్. నేను ఒక సైజ్ పెడితే నాకు ఇంకొక సైజ్ వచ్చాయి. ఇవైతే నైట్ వేరే లూజ్గా ఉండాలి కదా అని నేను ఒక సైజు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నాది యాక్చువల్గా మీడియం, నేను ఎల్ పెట్టాను, బట్ వచ్చింది నాకు XXL వచ్చాయి. XL కూడా కాదు, XXL వచ్చాయి. సో ఇది ఒక సెట్ అనమాట. ఇది వచ్చేసి ఇంకొక సెట్. ఇదైతే చాలా బాగుంది, వేసుకున్నప్పుడు సూపర్ లుక్ ఉన్నింది. కాటన్ కదా, సో వాష్ చేసినప్పుడు ఎలాగో సింక్ అవుతాయి, అంటే కొంచెం టైట్ అవుతాయి అన్నమాట. టైట్ అయినా కొంచెం లూజ్గానే ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి బాటమ్. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. ఇవన్నీ నైట్ వేరే. అన్ని హ్యాండ్స్ వచ్చేసి 3/4 వచ్చాయి, హాఫ్ హ్యాండ్స్ అలా ఏం లేవు, అన్నీ 3/4 హ్యాండ్సే అనమాట. అయితే చాలా బాగున్నాయి. సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. సో ఇది వచ్చేసి బాటమ్, ఇది వచ్చేసి బాటమ్, ఇది వచ్చేసి టాప్. నేను అన్ని స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంత పడిందో ఇక్కడ ఫోటో పెడతాను, సైడ్ చూడండి మీరు.
ఫైనల్లో నాకు ఇవన్నీ ఎంత పడ్డాయో నేను చెప్తాను. సో ఇప్పుడు ప్రైజ్లు ఎంత ఉన్నాయో, నేను తీసుకున్నప్పుడు ఎంత ఉన్నాయో నాకు తెలియదు కదా. సో నేను తీసుకున్నప్పుడు ఎంత పడ్డాయో, ఇప్పుడు ఎంత ఉన్నాయో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ అన్నమాట. ఇది కూడా కాటన్దే. నాకు సైజ్ అన్నీ అట్లనే వచ్చాయి. నేను ఒక సైజు పెట్టుకుంటే నాకు సైజు పెద్ద సైజులో వచ్చాయన్నమాట. ఇదిగోండి చూడండి. ఇది కొంచెం నాకు ఎందుకో డల్ కలర్ డల్గా అనిపించింది. ఫోటోలో చూసినట్లు అనిపించలేదు. ఇది కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి, ఇంకా థ్రెడ్స్ కూడా వచ్చాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇది సో దీని కలర్ కూడా అంతే. నాకు ఇమేజ్లో చూపించినట్టు అనిపించలేదు. చాలా డల్గా ఉంది. వేసుకున్నా కూడా అంత లుక్ రాలేదు. కొన్ని చూడడానికి డల్గా ఉన్నా వేసుకున్నాక చాలా మంచి లుక్ వస్తాయి కదా. సో ఇది కూడా అంతే. నాకు అంత ఏం అనిపించలేదు. 3/4 హ్యాండ్స్ వచ్చాయి మంచిగా. కాటన్ బాగుంది, బట్ క్వాలిటీ అండ్ కలరే అంత మంచిగా అనిపించలేదు నాకు. ఇదైతే ఒక టాప్. వీటికి ప్యాంట్ కూడా అవసరం లేదు. ఇంకా మెయిన్ కోసం 2 అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను. చూపిస్తాను మీకు అవి. ఇందులో ఏది బాగుంటుందో కామెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ టాప్ అన్నమాట. లెమన్ ఎల్లో కలరు అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఒక షేడ్. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది. ఇక్కడ కూడా డిజైన్ వచ్చింది. ఇది ప్రింటెడే, హ్యాండ్మేడ్ కాదు. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. దీనికి కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇది టాప్. దీనికి వచ్చేసి బాటమ్ వచ్చింది. ఇది బాటమ్. ఇంకా అలాగే దుపట్టా కూడా వచ్చింది. దుపట్టా కూడా చాలా పెద్దగా వచ్చింది, మంచిగా ఉంది.
ఇది వచ్చేసి మెంతి కలర్ ఉంటుంది కదా, మెంతి కలర్ ఎల్లో. ఇదైతే సైడ్ కట్స్ వచ్చాయి, దానికైతే కట్స్ రాలేదు, దీనికి నార్మల్గా వచ్చిందనమాట. సో ఇదైతే టాప్. దీనికి నెక్కి కాలర్ లాగా వచ్చింది కదా, సో ఇదంతా డిజైన్ వచ్చిందనమాట. ఇక్కడ చిన్న చిన్న ఏమంటారు, చిన్న చిన్న డిజైన్ వచ్చింది, వీటి పేరు ఏంటి నాకు గుర్తు రావట్లేదు, పూసలు లాంటివి అనమాట. అలాగే 3/4 హ్యాండ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇలా డిజైన్ అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇది వచ్చేసి బాటమ్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి అసలు. ఇది వచ్చేసి దుపట్టా అనమాట. సో నేను వేసుకుంది కూడా తీసుకుందే, మర్చిపోయాను చెప్పడం. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ 4,000 రూపీస్ పడ్డాయి. అంటే వీటిలలో ఒకటి ఎక్స్ట్రా, అంటే ఈ టాప్స్ కొంచెం ఎక్కువ పడ్డాయి, 4,000 రూపీస్ పడ్డాయి అనమాట. అంటే ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి యావరేజ్గా 500 రూపీస్ పడింది. ఈ టాప్స్ అయితేమి, నైట్ సూట్స్ అయితేమి, ఈ డ్రెస్సెస్ అయితేమి, ఇవన్నీ ఈ రెండు వచ్చేసి 3 పీస్ కుర్తా సెట్స్, ఈ రెండు వచ్చేసి సింగిల్ కుర్తా, మిగిలినవన్నీ 4 నైట్ సూట్స్ అనమాట. సో యావరేజ్గా ఒక్కొక్కటి వచ్చేసి 500 రూపీస్ పడింది. సో నేను ఇక్కడ ప్రతి దానికి ఇమేజ్ యాడ్ చేస్తాను, ప్రైస్ ఎంత పడింది అనేది మీరు చూసుకోండి ఒకసారి. సో వీటిలలో ఈ రెండిట్లలో నాకు ఏది బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో కింద బాయ్ బాయ్.